హలో అందరికీ. ఈరోజు ఒక చిన్న మధురమైన తపచక్క. ఇది చాలా కాలం క్రితం జరిగింది. ఒక మంచి ఉడత బ్రిడ్జ్. ఉడత పేరు వచ్చేసి మిమ్మి. ఆ అడవిలో నిమ్మి చాలా సంతోషంగా ఉండేది. అది అప్పుడు గింజలు సేకరించి వాటిని చలికాలం కొరకు దాచేది. ఒక ఉదయం పూట నిమ్మి గింజలు సేకరించే సమయంలో ఒక ఏడుపు నడిపించి ఆ చెత్త ఏంటో తెలుసుకోవడానికి చూస్తుండగా ఒక పెద్ద చెట్టు కింద ఒక చిన్న పక్షి ఒంటరిగా పడి ఉంది. దాని లెక్క ఊపుతూ ఉంది. ఇప్పుడు మెమ్మి తను సేకరించిన గింజల పక్కన పెట్టి ఏమైంది అని అడిగింది. అప్పుడు ఆ పక్షి తన పేరు బెల్లా అని తన నెత్త విరిగింది అని బావతో చెప్పింది. ఇద్దరు మేకపోతున్నారు చెప్పింది. బెల్లా మాటలకి మమ్మీ ఆలోచనలో పడిపోయింది. బెల్లాకి నా మీద నమ్మకం పెట్టుకో అని చెప్పి బెల్లాని ఒక సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళింది. అక్కడ నది ప్రళయం ఉండేలా చూసుకోవాలి. తర్వాత బెల్లా అడిగింది, మీ గింజల గురించి ఏంటి అని చెప్పి. బెల్లా నాకేసి విన్ని చిరునవ్వుతో చెప్పింది, స్నేహితుని సాయం చేయడం కంటే గింజలు ముఖ్యమా అని. అప్పుడు బెల్లా అనుకుంది, మీ ఎంత మంచి కలిగిందో అని అనుకుంది. ప్రతిరోజు బెల్లాకు తినడానికి నిమ్మి పండ్లు తెచ్చి సరదాగా పడుతూ నవ్వించింది. నెమ్మదిగా బెల్లా కోలుకుంది. ఒకరోజు బెల్లా తన దగ్గర ఒప్పుతూ గాల్లో దిగింది. నిమ్మి నేను మళ్ళీ ఎగరగలిగాను అని ఆనందంగా అరిచింది. అప్పుడు మెమ్మి అద్భుతం బెల్లా చప్పట్లు కొట్టింది. నువ్వు అదే ప్రయత్నం చేస్తుంది. త్వరగా నువ్వు గాల్లో ఎగిరిపోగలవు అని చెప్పింది. బెల్లా ప్రతిరోజు సాధన చేస్తూ అద్భుతంగా ఎగరడం నేర్చుకుంది. బెల్లా తన చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళే ముందు నిమ్మి దగ్గరకు వచ్చి, మీ సహాయానికి ధన్యవాదములు, మీ మంచితనం నాకు చిరస్థాయిగా గుర్తుండిపోతే చెప్పింది. మిమ్మి తిరిగి గింజలు సేకరించడంలో బిజీగా ఉండేది. కానీ ఎప్పుడైనా ఆకాశాన్ని చూసినప్పుడు అక్కడ బెల్లా ఉంపి అలకన మిట్టుకుని పూర్తి చేసుకుంటూ ఉండేది. మిమ్మి చేసిన సహాయానికి అడవుల్లోని పక్షులు జంతువులు అన్నీ మాట్లాడుకునేవి. అవి మిమ్మి సహాయం చేసేవి. కొన్ని పక్షులు చెట్ల మంది మిమ్మి కొరకు గింజల్ని కిందకు ఆల్చేవి. పక్షులు జంతువులు గింజలు దాల్చి మిమ్మికి సహాయపడేవి. కథలో నీతి ఏమదా, మంచితనం మనకెల్లప్పుడూ పెరిగి వస్తుంది. మనకు మనం ఇతరులకు సహాయం చేస్తే